హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లితో పాటు కూకట్పల్లి, మూసాపేట, హైదర్నగర్ లో వర్షం పడుతోంది. అలాగే జూబ్లీహిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీతో పాటు కొండాపూర్, గచ్చిబౌలి, మెహదీపట్నంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులతో మేయర్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు పెట్టాలని ఆదేశించారు. చెట్లు విరిగే చోట్ల ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలని మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నుమాన్ టోలీ చౌకీలో లైవ్ లో రెడీగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేసేందుకు అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ టోలీ చౌకీలో మీరున్న దగ్గర కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ లో వర్షం కురిస్తే రోడ్లు, రహదారులన్నీ కూడా చెరువుల్ని తలపిస్తూ ఉంటాయి ప్రముఖంగా. అలాంటి దానికి సంబంధించి జీహెచ్ఎంసీ కానీ మేయర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంతకు ముందే తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎంతవరకు తీసుకున్నారా, ఇక ముందు తీసుకుంటారా? ఏంటి ప్రస్తుత పరిస్థితి హైదరాబాద్? స్వామి, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షంతో ఒక్కసారి నగరం అంతా కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. సో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని షేర్లింగంపల్లి వరకు సిటీలో ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా పూర్తిగా భాగ్యనగరం తడిసి ముద్దైంది. సో ప్రస్తుతం నేను టోలీ చౌకీ దగ్గర ఉన్నాను. సో ఏదైతే షేక్పేట నుంచి టోలీ చౌకీ వెళ్ళేటటువంటి మార్గంలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఏబిఎస్ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. రోడ్ల మీద దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షం నీరు చేరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో రోడ్ల మీద వర్షం నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నాయని చెప్పొచ్చు. ట్రాఫిక్ కూడా దాదాపు కిలోమీటర్ మేర నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. సో టోలీ చౌకీ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చేరిపోవడంతో ప్రస్తుతం ఇటు షేక్పేట ఫ్లైఓవర్ అంతా జామ్ అయిపోయింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర షేక్పేట ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఇటు షేక్పేట ఫ్లైఓవర్ మీద కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతోపాటు ఇటు షేక్పేట, టోలీ చౌకీ, దాంతోపాటు మెహదీపట్నం మార్గంలో మొత్తం కూడా దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. అత్యధికంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేటలో నమోదైంది. సో 7 గంటల వరకు చూసుకుంటున్నటువంటి వివరాల ప్రకారం సో ఇక రగల గంట పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొట్టేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మనము నడుచుకుంటూ వెళ్తున్నాము, చూస్తున్నాము. ఇక్కడ సిచ్యువేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. ఏదైతే పూర్తిగా ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షం నిలిచిపోవడంతో ట్రాఫిక్ భారీగా జామ్ అయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాగర్ మనకు చూపిస్తున్నారు. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. నగరం అంతా కూడా చెరువును తలపిస్తుందని చెప్పవచ్చు. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుందో ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా సిటీ రోడ్ల మీద కనిపిస్తుంది చెప్పొచ్చు. ఇటు లక్డికాపూల్, మెహదీపట్నం, ఎన్ఎండిసి, టోలీ చౌకీ, షేక్పేట్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, దాంతోపాటు ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బి, సనత్ నగర్, బోయినపల్లి, సో నగర వ్యాప్తంగా ఓవరాల్ గా ఎక్కడికక్కడ కూడా దాదాపు
నాన్ స్టాప్గా కురుస్తున్నటువంటి వర్షంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక వీకెండ్ సండే కావడంతో కుటుంబ సభ్యులతో పాటు రోడ్ల మీదకు వచ్చినటువంటి వారికైతే తిప్పలు తప్పట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటు పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర, మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. దాంతోపాటు ఇటు మలక్పేట్ దగ్గర కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ మనం చూస్తున్నాము, మనం నడుచుకుంటూ వెళ్తున్న కొద్ది ట్రాఫిక్ మనకు కనిపిస్తూనే ఉంది. అంటే ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందనేది కూడా మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది స్వామి. మొత్తం షేక్పేట్ ఫ్లైఓవర్, టోలీ చౌకీ ఫ్లైఓవర్ అంతా జంక్షన్ మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడ చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి ట్రాఫికే కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే ఇటు నానల్ నగర్ చౌరస్తా దగ్గర చేస్తున్నటువంటి పనుల వల్ల, ఏదైతే పైప్ లైన్ పనుల వల్ల కొంత ట్రాఫిక్ కూడా జామ్ అయింది. రోడ్ల మీద పూర్తిగా మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. మొత్తం నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది అర్థమవుతుంది. మొత్తం ఇటు ఫ్లైఓవర్ దగ్గర కానీ రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీళ్ళు నిలిచిపోయింది. ఇటు కాలనీలోంచి కూడా ఏ విధంగా వర్షపు నీళ్ళు వస్తుందో కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. ఇటు ఏదైతే అనేక కాలనీలో మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు ఫిలిం నగర్ నుంచి కానివ్వండి, ఎమ్మెల్యేస్ కాలనీ, బంజారా హిల్స్ వస్తున్నటువంటి వాటర్తో ఈ కాలనీస్, ఇటు లోతట్టు ప్రాంతాలు, టోలీ చౌకీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా, సో ఈ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. సో సిటీలో దాదాపు 20 నుంచి 30 లోతట్టు ప్రాంతాలు కాలనీస్ ఏవైతే ఉన్నాయో కాలనీస్లో పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిహెచ్ఎంసీ కూడా పూర్తిగా అలర్ట్ అయింది. జిహెచ్ఎంసీ కమిషనర్, జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇప్పటికే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. భాగ్యనగరం పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. సో సాయంత్రం నుంచి అంటే ఒక గంట పాటు నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఒక్కసారిగా నగర వ్యాప్తంగా ఉదయం నుంచి పూర్తిగా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. సో ఒక్కసారిగా ఈవినింగ్ నుంచి అయితే పరిస్థితి మారిపోయింది. గంట నుంచి నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో సిటీ అంతా కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో అంటే చిన్నపాటి 2-3 సెంటీమీటర్ల వర్షం పడితేనే ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షపు నీళ్ళు నిలిచిపోయి వాహనదారులు చూడొచ్చు. మనం ప్రస్తుతం మ్యాన్ హోల్స్ ఏ విధంగా పొంగి పొర్లుతున్నాయని మనం చూస్తే అర్థమవుతుంది. మ్యాన్ హోల్స్ పూర్తిగా పొంగి పొర్లుతున్నాయి. ఈ మ్యాన్ హోల్స్ లో మనం చూస్తున్నాం చెత్త చెదారంతో పూర్తిగా నిండిపోవడంతో ఆ వాటర్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మాన్సూన్ బృందాలు, డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. మొత్తం 350 మాన్సూన్ టీమ్స్, దాదాపు 30 డిఆర్ఎఫ్ టీమ్స్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అయిందో. మనం అంతా కూడా నడుచుకుంటూ వస్తున్నాము. షేక్పేట్ ఫ్లైఓవర్ కింద నుంచి కూడా మనం నడుచుకుంటూ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో మొత్తం కూడా ఇటు షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మొదలుకొని టోలీ చౌకీ ఫ్లైఓవర్, దాంతోపాటు ఏదైతే ఇటు నానల్ నగర్ చౌరస్తా మొత్తం కూడా రోడ్డు మార్గం ఎక్కడికక్కడ కూడా నిలిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పటివరకు ప్రస్తుతం చూసుకుంటే 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక రాగల గంట పాటు నగర వ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా ఇటు నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనకు